106 గంటల తర్వాత వెనెజువేలాలో శిథిలాల నుంచి సజీవంగా బయటపడ్డ ఒక మృత్యుంజయుడట. ఆ శిథిలాలు తొలగించే క్రమంలో అన్ని డెడ్ బాడీలు వస్తున్నాయట. ఒక 21 ఏళ్ల యువకుడు మాత్రం సజీవంగా బయటపడ్డాడట ప్రాణాలతో. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 106 గంటల సేపు శిథిలాల కిందే ఉన్న 21 ఏళ్ల యువకుడు మృత్యువును జయించి బయటపడ్డాడట. 5 రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన వెనెజువేలాలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. లా గువైరా రాష్ట్రంలో కరాబల్లెడా పట్టణంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలు అరల్లెలి కాంటిల్లో వర్గాస్ అనే ఒక వ్యక్తిని శిథిలాల మధ్య ఒక మృతదేహం పక్కనే ప్రాణాలతో చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యారట. ఇగో ఈ అబ్బాయి అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించిరట. లా గువేరాలోనూ ఒక బాలికను కూడా ఇలాగే రక్షించిరట. 3 రోజులు దాటితే ప్రాణాలతో ఉండడం కష్టమైన ఇలాంటి ఘటనలు ఇచ్చిన స్ఫూర్తితో మరింత నిశితంగా పరిశీలన కొనసాగిస్తున్నారట. అంటే ఇంకా ఏమైనా ఉన్నారేమో అన్న దాంతో ఆ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వెనెజువేలాలో సోమవారం సైతం బలమైన భూ ప్రకంపనలు నమోదైనాయి. 4.6 నుంచి 5.1 తీవ్రతతో మళ్ళీ భూమి కంపించింది. మళ్ళీ అట 2 సార్లు. ప్రజలంతా భయాందోళనతో వీధుల్లోనే కాలక్షేపం చేస్తున్నారు. భారీ భూకంపం వల్ల కూలిన భవనాల వద్ద స్థానిక అంతర్జాతీయ బృందాలు కాలంతో పోటీపడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇక వేలాది మంది ఆచూకీ ఇప్పటికే తెలియట్లేదట. అక్కడ ఆ వెబ్సైట్కి అప్లై చేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు మా వాళ్ళు కనిపించట్లేదు అని 51,000 మంది ఆచూకీ కోసం వెయిట్ చేస్తున్నారట. 51,000. మరి ఏమైపోయి ఉంటారు వాళ్ళంతా? సో శిథిలాలు తొలగిస్తూ ఉంటే బాడీలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్క యువకుడు మాత్రం 106 గంటల తర్వాత బయటపడ్డాడట సజీవంగా. 106 గంటల తర్వాత వెనెజువేలాలో శిథిలాల నుంచి సజీవంగా బయటపడ్డ ఒక మృత్యుంజయుడట. ఆ శిథిలాలు తొలగించే క్రమంలో అన్ని డెడ్ బాడీలు వస్తున్నాయట. ఒక 21 ఏళ్ల యువకుడు మాత్రం సజీవంగా బయటపడ్డాడట ప్రాణాలతో. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 106 గంటల సేపు శిథిలాల కిందే ఉన్న 21 ఏళ్ల యువకుడు మృత్యువును జయించి బయటపడ్డాడట. 5 రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన వెనెజువేలాలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. లా గువైరా రాష్ట్రంలో కరాబల్లెడా పట్టణంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలు అరల్లెలి కాంటిల్లో వర్గాస్ అనే ఒక వ్యక్తిని శిథిలాల మధ్య ఒక మృతదేహం పక్కనే ప్రాణాలతో చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యారట. ఇగో ఈ అబ్బాయి అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించిరట. లా గువేరాలోనూ ఒక బాలికను కూడా ఇలాగే రక్షించిరట. 3 రోజులు దాటితే ప్రాణాలతో ఉండడం కష్టమైన ఇలాంటి ఘటనలు ఇచ్చిన స్ఫూర్తితో మరింత నిశితంగా పరిశీలన కొనసాగిస్తున్నారట. అంటే ఇంకా ఏమైనా ఉన్నారేమో అన్న దాంతో ఆ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వెనెజువేలాలో సోమవారం సైతం బలమైన భూ ప్రకంపనలు నమోదైనాయి. 4.6 నుంచి 5.1 తీవ్రతతో మళ్ళీ భూమి కంపించింది. మళ్ళీ అట 2 సార్లు. ప్రజలంతా భయాందోళనతో వీధుల్లోనే కాలక్షేపం చేస్తున్నారు. భారీ భూకంపం వల్ల కూలిన భవనాల వద్ద స్థానిక అంతర్జాతీయ బృందాలు కాలంతో పోటీపడి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇక వేలాది మంది ఆచూకీ ఇప్పటికే తెలియట్లేదట. అక్కడ ఆ వెబ్సైట్కి అప్లై చేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు మా వాళ్ళు కనిపించట్లేదు అని 51,000 మంది ఆచూకీ కోసం వెయిట్ చేస్తున్నారట. 51,000. మరి ఏమైపోయి ఉంటారు వాళ్ళంతా? సో శిథిలాలు తొలగిస్తూ ఉంటే బాడీలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్క యువకుడు మాత్రం 106 గంటల తర్వాత బయటపడ్డాడట సజీవంగా.